చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పోలీసు వార్షిక నేర నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేరాలను అదుపు చేసినట్లు చెప్పారు. 2023తో పోలిస్తే మహిళలపై నేరాలు 13.5% తగ్గించినట్లు తెలిపారు. 2024లో వరకట్నాల మరణాలే నమోదు కాలేదన్నారు. 4 విడతలుగా లోక్ అదాలత్తో 34,065 కేసులు పరిష్కరించామని, ఫోక్సో, మహిళల కేసులపై 4 నిందితులకి శిక్షలు, జరిమానాలు విధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 8 కోట్ల రూపాయలు విలువగల 3,000 సెల్ఫోన్లు బాధితులకు అందించామని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలోనూ కఠినంగా వ్యవహరించామని, 34,380 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, 6,334 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 8,652 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామన్నారు. ఇదే విధంగా 2025లోనూ సరికొత్త పోలీసింగ్ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. క్రైమ్ రివ్యూకి సంబంధించి ఈరోజు మనము రివ్యూ పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 1 ఇయర్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఈ 1 ఇయర్లో డిస్ట్రిక్ట్ సంబంధించి క్రైమ్ యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు మనం చూస్తున్నాం. సో ఈ క్రైమ్ ఏదైతే మనం ఈ ప్రజెంటేషన్లో చూపించబోతున్నామో, సో ఇది మా టీం ఎవరైతే మనకు పోలీస్ సిబ్బంది, దాని తర్వాత మీడియా, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతోనే మనము ఏదైనా కూడా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి కమింగ్ డేస్లో కూడా మేము నెక్స్ట్ కమింగ్ ఇయర్ కూడా ఏం చేయబోతున్నాం బేస్డ్ ఆన్ ఈ ఇయర్ యొక్క క్రైమ్ స్టాటిస్టిక్స్ని బట్టి అనేది కూడా మనం దీంట్లో చూపిస్తాం. సో మనకు ఓవరాల్గా కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ 9.16% మనకు క్రైమ్ తగ్గింది. దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది. మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత అయిన తర్వాత, ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది. దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడస్ ఆపరెండి ఏవైతే ఉందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్రైమ్ అగెన్స్ట్ బాడీ అఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 4.41% మనకు తగ్గింది. ఎక్సెప్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు 5% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది. మెయిన్ రీజన్ మనకు ఎందుకు ఈ అఫెన్సెస్ అనేవి తగ్గడం అంటే మనము ఏవైతే విలేజ్ విజిట్స్ అనేవి ఉన్నాయో అది కంపల్సరీ చేసాం. సో విలేజ్ విజిట్స్ ఎస్ఐ లెవెల్ కానీ, సిఐ లెవెల్ కానీ, ఎస్డిపిఓ లెవెల్ కానీ కంపల్సరీగా వాళ్ళు విలేజ్ విజిట్స్ చేయాల్సింది. దట్టు ఫోర్ట్నైట్లీ మనం వాళ్ళకి విలేజెస్ ఇచ్చేసి ఏవైతే ఇంపార్టెంట్ విలేజెస్ ఉన్నాయో, సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయో వాటి కంపల్సరీ విజిట్ చేసేట్లుగా మనం ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం కంపల్సరీగా వాళ్ళు నాట్ ఓన్లీ విలేజ్ విజిట్స్, నైట్ హాల్ట్ కూడా మనము చేసుకొని అక్కడ లోకల్ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు కొన్ని ఆ విలేజ్కి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా కూడా మనకు ఈజీగా తెలిసిపోవడానికి కూడా మనకు రీజన్ ఒకటి ఉంది. దాని తర్వాత ఈ చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న గొడవలలో కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్, గ్రీవర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం రెగ్యులర్గా, ఎస్పెషలీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 1.9% తగ్గింది. సో ఎక్సెప్ట్ ఎస్పీ బై డే, థెఫ్ట్, తర్వాత మర్డర్ ఫర్ గెయిన్. సో ఇదేంటంటే మనకి మెయిన్ రీజన్స్ సో ఈ మధ్య ఈజీ మనీ కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో సో ఈ చైన్ స్నాచింగ్ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఈజీ మనీకి అలవాటు పడి కూడా యూత్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము గమనిస్తే అనాలిసిస్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఉన్నారనమాట. దట్టు యూత్ ఎక్కువ ఈ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ ప్యాటర్న్ అంతా మనం తెలుసుకుంటున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రియారిటీ తీసుకుంది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్, తర్వాత అదర్ క్రైమ్ హాట్స్పాట్స్లో కూడా
పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్తో మనము సీసీటీవీ ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాం. క్రైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు క్రైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 15% తగ్గింది. మోస్ట్ ఆఫ్ ద హెడ్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్కి సంబంధించి అవన్నీ మనకు తగ్గడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వల్నరబుల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మనం విలేజ్ లీడ్స్ పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు డిస్టిక్ వైడ్ కంపల్సరీగా ఆల్ ఎస్హెచ్ఓస్ ఎస్డిపిఓస్ కూడా స్కూల్స్ కాలేజెస్ ఈవెన్ విలేజెస్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ క్రైమ్ అండ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అది కాకుండా మీరు గమనిస్తే దాదాపుగా 2024లో 11 కేసెస్ క్రైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 11 కేసెస్ మనకు కన్విక్షన్ రావడం జరిగింది. దీంట్లో 2 డౌరీ డెత్స్ కేసెస్ 7 years పడ్డాయి, 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో 5 years పడ్డాయి. సో ఆల్మోస్ట్ 11 కేసెస్ మనకు కన్విక్షన్ వచ్చింది ప్రీవియస్ ఈ ఇయర్లో మనకు, ఎస్పెషలీ క్రైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఎస్సీ కేసెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు దాదాపుగా 10% తగ్గింది. ఎస్సీ కేసెస్కి సంబంధించి కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కానీ సెట్ కాన్ఫరెన్స్లో కూడా మన ఎస్హెచ్ఓస్కి అందరికీ మనము రెగ్యులర్గా ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సివిల్ రైట్స్ డే కూడా కంపల్సరీగా ఉండేటట్లుగా ఎన్ష్యూర్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మెయిన్ రీజన్స్ మనకి ఏంటంటే ఈవెన్ ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న ఏరియాస్లో కూడా ఈవెన్ టౌన్లో కూడా మనము ఎస్హెచ్ఓస్ కంపల్సరీగా ఈ వార్డ్స్ ఇవన్నీ విజిట్స్ పెట్టుకునేట్లు కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. రోడ్ యాక్సిడెంట్స్, సో రోడ్ యాక్సిడెంట్స్ బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రెండు మనకు తగ్గాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు ఈ ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో అది హాట్స్పాట్ ఏరియాలో ఉందా లేదా కనుక్కుంటున్నాం. దాని తర్వాత రీజన్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అది సెల్ఫా లేకోకుంటే నిజంగానే అవతల పర్సన్ యొక్క రాంగ్ రీజన్స్ వల్ల జరిగింది ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడు కూడా రివిజిట్ కూడా చేసుకుంటున్నాం మనం ఈ బ్లాక్ స్పాట్స్ అనేటివి. అట్ ది సేమ్ టైం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్స్ మీ అందరికి తెలిసి ఇప్పుడు ఈవెన్ హైకోర్టు కూడా ఈ హెల్మెట్కి సంబంధించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా రీసెంట్గా మనం ఒకటి ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మా ఓన్ పోలీస్ సిబ్బందికి కూడా కంపల్సరీగా పోలీస్ స్టేషన్స్లో విజిట్ చేస్తున్నప్పుడు కూడా ఎస్హెచ్ఓస్తో ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం మన వాళ్ళు హెల్మెట్స్ వేసుకుంటారా లేదని చెప్పేసి. ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా కూడా ఇన్సిడెంట్స్ లేకోకుండా కూడా ఎస్హెచ్ఓస్ది రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాం. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళతో డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అవన్నీ ఇప్పించేటట్లుగా. దాని తర్వాత మీకు శాండ్రమ్స్ కానీ ఇల్యూమినేషన్కి సంబంధించి కూడా మనము ఎన్ఫోర్స్ చేసుకున్నాం కంపల్సరీగా. ఎస్పెషలీ ఈ విజిబుల్ పోలీసింగ్ ఇన్ ద ఈవినింగ్ 6 to 9 యూజువల్గా మేజర్గా మనకు యాక్సిడెంట్ జరిగే టైం వచ్చేసి 6 to 9. ఆ టైంలో కంపల్సరీగా విజిబుల్ పోలీసింగ్ అనేది మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. కమ్మింగ్ ఇయర్ కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి కూడా మనం ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ పబ్లిక్, సో మా ఓన్ పోలీస్ సిబ్బంది కూడా వేసుకునేటట్లుగా మేము ఎన్ష్యూర్ చేస్తున్నాం. సైబర్ క్రైమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాము. సో సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ అందరికి తెలుసు రీసెంట్లో మనము ఈ వీడియోస్ కూడా మనము సోషల్ మీడియా సెల్ ద్వారా మనం వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నాం. సేమ్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కూడా మనము ఎక్కువ డిజిటల్ అరెస్ట్ డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నా వాటి గురించి కూడా మనము జనాలకి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం రీసెంట్గా మనం కలెక్టరేట్లో మన ఈవెన్ మన పీజీఆర్ఎస్ను దాంట్లో కూడా మనము ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా మనం ఈ డిఫరెంట్ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్హెచ్ఓస్ కూడా కంపల్సరీగా స్కూల్స్ కాలేజెస్ అన్ని విజిట్ చేస్తున్నారు. ఈవెన్ విలేజ్ విజిట్స్లో కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీగా అదొకటి ఉండాలని చెప్పేసి కూడా ఎన్ష్యూర్ చేస్తుంది. గాంజా, సో గాంజాకి సంబంధించి కూడా టాస్క్ ఫోర్స్ ఈ మధ్య మీరు చూస్తే ఈవెన్ డిసెంబర్లోనే దాదాపుగా 4 కేసెస్ మనము గాంజాకి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టుకుంటున్నాం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. ఎవరైతే ఇంతకుముందు గాంజా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా ఇన్యాక్టివ్గా ఉన్నారని చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం గాంజాకి సంబంధించి ఇంతకుముందు జైలుకి వెళ్ళేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని కూడా చేస్తున్నాం. కమ్మింగ్ డేస్లో కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ కంపల్సరీగా మనం ఈ రైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ జరిగేటట్లు కూడా ఎన్ష్యూర్ చేసుకుంటాం. ఇది మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం రిగార్డింగ్ ఈ గాంజాకి సంబంధించి. సో మెయిన్ ఇప్పుడు మీ అందరికి తెలుసు సీసీటీవీస్ తర్వాత ఇవన్నీ డ్రోన్స్ అనేది మనకు టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం టెక్నాలజీ దాన్ని మనము మన ఇన్వెస్టిగేషన్లో కూడా పార్ట్ ఆఫ్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ హంట్కి సంబంధించి మనం దాదాపుగా 1350 మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. సో ఈవెన్ దీనికి సంబంధించి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం ఎక్కడెక్కడో ఉన్న మొబైల్స్ తీసుకొచ్చేసి మనం ఎవరైతే మొబైల్స్
పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేస్తున్నాం. సీసీటీవీస్తో ఇప్పుడు దాకా మనం దాదాపు 500 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మన టార్గెట్ వచ్చేసి దాదాపుగా 5000 కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము 5000 కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు దానికి సంబంధించి కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఎన్ని కెమెరాస్ ఇన్స్టాల్ చేశాడని చెప్పేసి. సో అనదర్ 2 monthsలో దాదాపు ఒక 5000 కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి మనం ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 140 కేసెస్ ఓన్లీ సీసీటీవీ ద్వారా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు కావలిలో ఒక 14 months బాయ్ మనకు మిస్ అవ్వడం జరిగింది. వితిన్ 24 hours సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని మనము ఆ బాబుని వాళ్ళ పేరెంట్స్కి అందజేయడం జరిగింది. సో డ్రోన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకు ఈవెన్ ఏదైతే మనకు పెద్ద జనాలు మొబిలైజేషన్ ఎక్కువ చోట ఉంటుందో అట్లాంటి చోట మనం డ్రోన్స్ అనేటివి మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. రొట్టెల పండగప్పుడు కూడా మనము ఈ డ్రోన్స్ని యూజ్ చేసాం. అట్ ది సేమ్ టైం రీసెంట్లో కూడా మనం ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేసేయడానికి సంబంధించి కూడా ఇప్పుడు టిట్ హౌసెస్ ఇలాంటి పెద్ద హౌసెస్ ఎక్కువ మంది ఉన్న చోట కూడా మనం డ్రోన్స్ ద్వారా సర్వైలెన్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈవెన్ గణేష్ నిమజ్జనంకి సంబంధించి రీసెంట్గా దివాళీకి సంబంధించి షాప్స్ ఏవైతే మనకు ఎస్టాబ్లిష్ చేసాం వాటికి సంబంధించి కూడా మనము డ్రోన్స్ ద్వారా కూడా మనం సర్వైలెన్స్ చేయడం జరిగింది. ఈవెన్ మనకు సీషోర్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం చేయడం. ఈవెన్ హాట్స్పాట్స్ ఐడెంటిఫికేషన్ కూడా డ్రోన్స్ ద్వారా మనము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అంటే ఏమేమి ల్యాబ్స్ ఇస్తున్నాయి దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం కలిసి చేసాం. సో రీసెంట్గా మనకు అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంలో మనకు యూజువల్గా ఈ వర్షాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకున్నట్టు మన వాళ్ళందరూ ఫీల్డ్లో ఉండి ఓవర్ క్రాస్ క్యాజ్వేస్ కానీ ఇట్లాంటి చోట కూడా మనం బందోబస్తు ఇవన్నీ ఇన్షూర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ ఫార్వర్డ్లో మనం ఏంటంటే ఈ సీసీటీవీ నెట్వర్క్ని అయితే కంపల్సరీ మీకు చెప్పిన ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి సో మా సైడ్ నుంచి సో మా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో 5000 కెమెరాస్ దాకా మనము ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. సో అదర్ యాక్టివిటీస్లో కూడా సర్వైలెన్స్ సర్వైలెన్స్ కూడా మనము ఇంప్రూవ్ చేసుకుంటాం. దానికి సంబంధించి కూడా డ్రోన్స్ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా పర్చేజ్ చేయడానికి కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పల్లె నిద్ర ప్రోగ్రామ్ తర్వాత విలేజ్ విడ్స్ని ఇంకా మనం ఇంటెన్సిఫై చేస్తాం ఈ కమింగ్ డేస్లో కూడా. కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ కూడా సో ప్రతి సబ్ డివిజను మంత్లీ ఒక కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ఉండేటట్లుగా ఇన్షూర్ చేస్తాం. వీక్లో అట్లీస్ట్ 4 సబ్ డివిజన్స్ 4 ప్లేసెస్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ కూడా మనము ఇన్షూర్ చేసుకుంటాం. అందరికీ మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీ కోఆపరేషన్ ఎలా 2024లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందో కమింగ్ డేస్లో కూడా సో మీరు మనం కలిసి చేస్తేనే ఏదైతే మనం గోల్ అయితే ఉంటుందో సో దాన్ని మనం రీచ్ కాగలం. సో మా సైడ్ నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుంది ఎనీ టైం. ది సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా మాకు సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతిరోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-piece క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.